ఉన్న బంధాల్ని పోగొట్టుకొని లేని బంధాల కోసం పాకులాడేవాడు ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు. ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేని వాడు మరెక్కడ అడ్జస్ట్ అవ్వడు. ఇక్కడ సంతోషంగా లేదు, ఇంకొక దగ్గర ఎక్కడో సంతోషం దొరుకుతుందంటే అది మన మూర్ఖత్వం. ఎందుకంటే అందరూ మనుషులే, ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. ఎప్పుడు మనకు ఒక రిలేషన్లో హ్యాపీనెస్ దొరుకుతుందంటే అడ్జస్ట్ అవ్వడం తెలిసినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు. అడ్జస్ట్ అవ్వక, అర్థం చేసుకోక చిన్న చిన్న వాటికే ఆర్గ్యూ చేసి వెళ్ళిపోతే లైఫ్లో ఎక్కడ అడ్జస్ట్ అవ్వలేము. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు జనరేషన్లో ఊ అన్నారని, ఆ అన్నారని, సరే నువ్వు కాకపోతే ఇంకో చోటికి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటా అంటున్నారు. ఆయనేం దేవుడు కాదు కదా, దేవుడికే కష్టాలు తప్పలేదు. దేవుళ్ళకి అనుబంధాల్లో ఒడిదుడుకులు తప్పలేదు. మరి మనమెంత? అక్కడైనా ప్రాబ్లమ్స్ తప్పవు. సో ఇక్కడ హ్యాపీగా లేని వాళ్ళు ఎక్కడా ఉండలేరు. ఇంకో పాయింట్ ఏంటంటే, మీరు దయచేసి అడ్జస్ట్ అవ్వడం తెలియనప్పుడు, అండర్స్టాండింగ్ లేనప్పుడు, చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు అడ్జస్ట్ అయ్యి వెళ్ళలేనప్పుడు దయచేసి పెళ్ళిళ్ళు చేసుకోవద్దండి. ఎందుకో తెలుసా? మీ లైఫ్ ఎటన్నా పోనీ, మీ పిల్లల లైఫ్ దారుణంగా స్పాయిల్ అవుతుంది. ఎందుకంటే రేపొద్దున ఇంకొకరిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన్ని నాన్న అనాలా, ఇతన్ని నాన్న అనాలా, లేదా ఆమెని అమ్మ అనాలా, లేదా ఈమెను అమ్మ అనాలా? ఎవరమ్మ, ఎవరు కన్న తల్లి, ఎవరు పిన్న తల్లి, ఎవరు కన్న తండ్రి, ఎవరు ఇప్పుడున్న తండ్రి? ఈ డైలమాలో చిన్నప్పుడే వాళ్ళు సైకలాజికల్గా చచ్చిపోతారు. ఇంక వాళ్ళ లైఫ్ అయిపోయింది. మెంటలీ ఎప్పుడైతే అత్యంత ఎమోషనల్ ఏదన్నా ఉందంటే అమ్మ నాన్న, అక్కడే దెబ్బ పడింది అంటే మీ జీవితాలు వదిలేసేయండి. మీ సంతోషం కోసం వేరే వాళ్ళని చేసుకున్న వాళ్ళ లైఫ్ అవుట్. ఎందుకంటే సైకలాజికల్గా చిన్నప్పటి నుంచి ఆ బీజం పడిపోతుంది. వాళ్ళు ఇంక లైఫ్లో ఎదగలేరు, సక్సెస్ అవ్వలేరు, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. సో కాబట్టి వీలైతే అడ్జస్ట్ అవ్వడం రాకపోతే, అనుబంధాలని స్ట్రాంగ్గా అన్నీ ఎదుర్కొని నిలబడగలిగే శక్తి లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకండి. లేదా మన పాతకాలం వాళ్ళని చూసి నేర్చుకోండి. ఇప్పుడు కాలం వాళ్ళు కనీసం కొట్టుకోవట్లేదు, కనీసం అరుచుకోవట్లేదు. ఇంతకుముందు ఇష్టానుసారం కొట్టుకునేవాళ్ళు, అయినా అడ్జస్ట్ అయ్యి ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు కొట్టుకోవాలని నేను చెప్పట్లే. అప్పటితో పోలిస్తే ఇప్పట్లో